హాయ్ హలో వెల్కమ్ టు వంట ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. టుడే మన కిచెన్లో అయితే పెసరట్లు అయితే వేసుకుందాము. ఈరోజు నేను ఇక్కడ పొట్టి పెసరపప్పుతో చేస్తున్నానండి. ఇది 4 గంటలు నానబెట్టుకోవాలండి పప్పు. తర్వాత అయితే శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత గ్రైండర్లోకి అయితే ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా అల్లం ముక్కలను కూడా ఇందులోనే యాడ్ చేసేసుకుంటున్నాను. కావాలితే మీరు గ్రైండర్ బాబోయ్ అనుకుంటే కనుక మిక్సీలో అయినా ఆడుకోవచ్చండి. నేను ఇక్కడ బాగా ఉరుమవడానికి కోసం నేను ఇక్కడ పెసరట్లకి నేను గ్రైండర్ అయితేనే వాడతానండి. ఎప్పుడైనా టైం లేకపోతేనే నేను మిక్సీలో అయితే ఆడతాను, కానీ మ్యాక్సిమం ఎక్కువ గ్రైండర్లోనే ఆడతాను. మనకి పిండి అనేది బాగా ఉరుమవుతుందండి గ్రైండర్లో ఆడడం వల్ల. ఇలా ఆడుకొని అంతేనండి, ఇలా ఆడేసుకోవడమేనండి. ఆ మధ్య మధ్యన కొద్దిగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిగతా పప్పును కూడా అలా మధ్య మధ్యన వేసుకుంటూ అలా ఆడేసుకోవడమేనండి. ఇలా ఆడుకోవడం వల్ల మనకి పిండి అనేది ఉరుమవుతుందండి. కావాలితే మీరు పొట్టు ఉంచుకున్నా పర్వాలేదు, లేకపోతే తీసేసినా పర్వాలేదండి. ఎలా అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ పొట్టు ఉంచేసుకున్నానండి. కావాలితే మీరు పెసర్లు ఉంటాయి కదా, పెసరు అవి కూడా అయినా తీసుకోవచ్చండి. పిండేది మనకి బాగా ఉరిమైంది కాబట్టి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. అయితే కొద్దిగా గట్టిగా ఉన్నట్లయితే కొద్దిగా వాటర్ అయినా వేసుకుని కలుపుకోండి. ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుని పోపు సామాన్లన్నీ వేసేసుకొని బాగా వేగించుకోవాలి. ఇలా వేగించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా వాటర్ వేసేసుకొని కొద్దిగా ఉప్పు, తగినంత ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందాము. వాటర్ అయితే మనకి మరుగుతున్నాయి కదా, ఇప్పుడైతే కరాచీ నూకను అయితే తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తాయి. ఇలా బాగా కలిపేసుకోవడం వల్ల మనకి ఏమీ ఉండలు కట్టవండి. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, ఉప్మా అనేది రెడీ అయిపోయింది. అంతేనండి, సింపుల్గా రెడీ అయిపోయింది. ఈ ఉప్మా అనేది ఒక ప్లేట్లోకి అది సర్వ్ చేసేసుకుందాము. ఈ లోపల మనం పెసరట్టును కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ ఉప్మా కొంచెంసేపు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే రేకు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇప్పుడైతే ఇందులోకి ఒక 2 గరిటెల పిండిని అయితే తీసుకుని దీనిపై రేకు పైన వేసుకొని బాగా అట్టి షేప్ వచ్చేలాగా రేకు మీద గరిటెతో వేయాలండి, పామాలిలాగా. ఇలా పామిన తర్వాత దీని చుట్టూ కొద్దిగా ఆనియన్స్ ముక్కలు వేసుకోండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు, స్కిప్ చేయొచ్చు. ఇలా వేసుకుంటే బాగుంటుంది. అలాగే దీని చుట్టూ కూడా కొద్దిగా ఆయిల్ని అయితే వేద్దామండి, బాగా క్రిస్పీగా ఎగుతుంది. ఇలా వేసుకున్న తర్వాత కొంచెంసేపు ఉంచుకోవాలి. ఇలా కొంచెంసేపు ఉంచుకున్న తర్వాత మనకి అట్ట అనేది కింద కాలుతుంది. ఇలా కాలిన తర్వాత ఇప్పుడైతే మరొక వైపు టర్న్ చేసుకోవచ్చు. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మరొక వైపు దీని చుట్టూ ఆయిల్ అయితే మళ్ళీ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి బాగా వస్తుంది, బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత 2 వైపులా కాలిపోయిన తర్వాత చూడండి బాగా పర్ఫెక్ట్గా అయితే కాలిందండి. ఇప్పుడైతే తీసేసుకుందాం. ఈ విధంగా అయితే మనకు అట్టు వేగిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. చాలా బాగుంటుంది. అందులోకి ఉప్మా కాంబినేషన్గా చాలా బాగుంటుంది కదా. ఇలా ఉప్మా పెసరట్టు చాలా కాంబినేషన్ చాలా బాగుంటుంది. అంతేనండి, చూసారా. ఇప్పుడు తిందాము. చూడండి చక్కగా, చూడండి మరి మీకు కూడా తినాలనిపిస్తుందా? మరి మీరు కూడా ట్రై చేసేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని ఫాలో